హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే పండగ రోజు నేనైతే కొంచెం పొద్దున్నే లేచేసరికి అమ్మ ఊడ్చి చల్లింది. తర్వాత నేనైతే ముగ్గులు వేస్తున్నాను అనమాట. చిన్నగా ముగ్గులు అయితే వేసి అందులో కలర్స్ వేస్తున్నాను. ఇంకా ఇటు సైడు వేరే ముగ్గులు కూడా వేశాను, అందులో కలర్స్ కూడా వేస్తున్నాను. మా తమ్ముడు, నేను, మా పాప ఇలా వేసి ముగ్గులు వేసి కలర్స్ దించే వరకు కొంచెం టైం పట్టిందనమాట. ఇంకా అయినప్పటికీ ముగ్గులు వేయాలి కదా, ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే చాలా బాగుంటుంది. ఇంకా మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడే నేనైతే ముగ్గులు వేస్తాను, ఎందుకంటే అక్కడైతే మంచిగా పెద్ద ఆకిలి ఉంటుంది, పెద్ద ప్లేస్ ఉంటుంది కాబట్టి మంచిగా మంచి మంచి ముగ్గులు వేసి డిజైన్స్ అయితే వేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇక్కడ చాలా సింపుల్గా అయితే వేశాను, ఎందుకంటే ఇంకా నాకు మిగిలిన పనులు చాలా ఉన్నాయి. ఇక్కడే ముగ్గులు వేస్తూ కలర్స్ వేస్తూ ఉంటే టైం అంతా అయిపోతుంది కాబట్టి చిన్న చిన్న ముగ్గులు అయితే వేసి సింపుల్గా కలర్స్ అయితే వేశాను. ఇంకా ముగ్గులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ అయితే ఇక్కడ వంట చేస్తుంది అనమాట. అమ్మ వంట చేస్తుంది కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నాను. ఇక్కడ బగారా రైస్ చేస్తుంది, చాలా సింపుల్గా. బగారా రైస్ మాకు ఇష్టం కాబట్టి అమ్మ ఎప్పుడైనా మేము వెళ్ళగానే బగారా రైస్ అయితే వండుతుందన్నమాట. ఆల్రెడీ కట్టెల పొయ్యి మీద వండు అని చెప్పేసినాము, ఎందుకంటే ఆల్రెడీ మేము అప్పాలు చేసిన పొయ్యి బయటనే ఉంది. కట్టెల పొయ్యి మీద వండమ్మ చాలా బాగుంటుంది, చాలా రోజులు అవుతుందని అంటే ఇంకా బయటనే పొయ్యి ఉంది కాబట్టి గిన్నె బయట పెట్టి అన్నీ రెడీ చేసి బయట వండేస్తుంది అనమాట. ఇంకా గిన్నె పెట్టేసి కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ వేసి ఫ్రై చేస్తుంది. అలాగే కొన్ని పచ్చిమిరపకాయలు, కొన్ని ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి ఫ్రై చేస్తుంది. బగారా రైస్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అంటే పొడి పొడిగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువగా నెయ్యి యాడ్ చేసింది, కొంచెం ఆయిల్ వేసింది అనమాట. ఇంకా కొత్తిమీర, పుదీనా, మెంతికూర కూడా వేసింది. అలాగే ఇందులోనే కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ కూడా వేసింది. కాకపోతే ఆ క్లిప్ అనేది మిస్ అయింది. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కొంచెం ధనియాల పొడి వేయడం వల్ల టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా వేసి కలిపేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసింది అనమాట. అంటే ఒక గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అనమాట కొలత. ఇలా అయితే వేసిందమ్మ. ఇంకా వేసి అంతా కలిపేసి తగినంత సాల్ట్ వేసి మూత పెట్టేసింది. ఇంకా ఎసరు అనేది మసులుతున్నప్పుడు ఇంకా బియ్యం ఆల్రెడీ కడిగి నానబెట్టింది, ఆ బియ్యం వేసి ఉడికిస్తుంది. ఇందులో మరీ సాల్ట్ ఎక్కువ వేయనవసరం లేదు, కొంచెమే వేసాము, ఎందుకంటే ఆల్రెడీ చికెన్ కర్రీ వండుతుందనమాట. మటన్ కర్రీ ఆల్రెడీ వండేసింది, చికెన్ కర్రీ కూడా వండుతుంది. ఇంకా నేను వీడియో షూట్ చేద్దామంటే అసలు అవ్వలేదు, ఇంకా మిగిలిన పనులన్నీ చేశాను. ఇక్కడ ఆల్రెడీ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అన్నం పక్కన పెట్టేసి ఇంకా మటన్ కర్రీ వీడియో తీద్దాం అనుకుంటే అసలు అవ్వలేదు, ఎందుకంటే పండగ కదా, పిల్లలకి స్నానాలు చేయించడం హడావిడి అయిపోయింది. నేను ఈ వేరే పనులు చూసుకునేసరికి అమ్మ వంట చేసేస్తుంది అనమాట. వీడియో తీయడం అసలు కుదరలేదు. ఇంకా లాస్ట్లో చికెన్ కర్రీ చేస్తుంటే కొంచెం అయితే తీసానన్నమాట. మా పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసరికి అమ్మ అయితే వంట పూర్తి చేసేసింది. అప్పటికే లంచ్ టైం అయిపోతుంది, అప్పటికే చాలా లేట్ అవుతుంది. పండుగలు అంటాం కానీ పండుగ రోజు కొంచెం లేట్గానే తింటాము, ఎందుకనంటే అప్పుడు అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. ఇంకా అమ్మ చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే వండుతుంది అనమాట. ఇంకా నేనేమో పిల్లలకు స్నానాలు చేయించి వాళ్ళకి రెడీ చేయించి మళ్ళీ నేను స్నానం చేసుకొని రెడీ అయ్యి మిగిలిన పనులన్నీ చేసి వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది. ఇక్కడైతే అమ్మ అక్కడ కొంచెం అయితే ఈ చికెన్ కర్రీ వీడియో తీసానమాట. చాలా సింపుల్గా వండేసింది అమ్మ. చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది కదా. ఆల్రెడీ బగారా రైస్ అంటే మాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు వెళ్ళినా అమ్మ బగారా రైస్ చేస్తుంది. చికెన్ బిర్యానీ అంతగా ఇష్టం ఉండదు, ఎందుకో తెలియదు. బగారా రైస్తో పాటు చికెన్ కర్రీ అయితే చాలా నచ్చుతుంది అనమాట మా వాళ్ళకి. చికెన్ బిర్యానీ కూడా అంతగా ఇష్టంగా తినరు, మా ఇంటికి వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ. ఇంకా అమ్మ చేసిన బగారా రైస్తోనే చికెన్ కర్రీ తినాలి, ఇది ఒక్కటే రూల్ అనమాట మాకు. లేదు అని అంటే మటన్ కర్రీ అయినా చికెన్ కర్రీ అయినా బగారా రైస్ ఇది మాత్రం తప్పకుండా ఉంటుందన్నమాట. మిగిలిన ఏది ఉన్నప్పటికీ బగారా రైస్ అయితే తప్పకుండా చేయమని చెప్తారు మా పిల్లలు, ఎందుకంటే మా అమ్మ చేసిన బగారా రైస్ వాళ్ళకి బాగా నచ్చుతుంది. అందుకోసమే వెజిటేబుల్ రైస్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, బాయ్.